అమ్మో చాలా టైం అయిపోతుంది. శంబాల. కనకాల మ్యాచ్ అయింది. కమ్ లెట్స్ గో. పదండి. శంబాల కనకాల ఏదో మంచి శకునంలా ఉంది. నమస్కారం మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్. అండ్ ఈ రోజు మనతో పాటు మన శంబాల టీం ఉన్నారు. డైరెక్టర్ యుగంధర్ గారు, అలాగే హీరోయిన్ అర్చన అయ్యర్ అండ్ ఆర్ ఆది సాయి కుమార్. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ ముగ్గురికి. మీ ఫస్ట్ లుక్ నుంచి ఆ తర్వాత మీ టీజరు, మీ ట్రైలరు అంతా చాలా మంచి బజ్ వచ్చింది. ఈ శంబాలని చూడాలి అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు వాట్ ఇస్ శంబాల అనేది ఒక క్వశ్చన్. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దట్, I think this is your 25th film. Yeah, andi. Hearty congratulations, Adi. Thank you. Such a beautiful journey. ఎందుకంటే మీ ఫస్ట్ మూవీ నేనే ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్ట్ చేశాను. అలాగే నాన్నదేమో ఇది 50th as an actor. Yes. దేవుడు చేసిన పెళ్లి 1975 లో ఎంటర్ అయ్యారు ఆయన ఇండస్ట్రీలోకి. సాయి కుమార్ గారు మా అందరి తరపు నుంచి అండి. సచ్ అ గ్రేట్ యాక్టర్ అండ్ సచ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ యు ఆర్ అండి. మీరు పరిచయం అయిన రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఏ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ని అయితే మా అందరితో మెయింటైన్ చేశారో, మా అందరికీ ఎంత చనువునైతే ఇచ్చారో దానికి మేము అందరం వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ అస్ తెలుగుని స్వచ్ఛంగా మాట్లాడడానికి, అలాగే డైలాగుల్ని డిఫరెంట్ మాడ్యులేషన్స్లో చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. దిస్ మీకు, ఇది స్పెషల్లీ మీకే. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ మోగ్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రోషన్ చాలా బాగా చేశాడు అండ్ అన్ని చోట్ల మంచి రిపోర్ట్. వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ Adi. Thank you. And I saw you getting emotional in a theater glimpse, which made us so emotional also. Wishing you lots and lots of success in future also. Thank you so much Archana. Thank you. So ఇప్పుడు కమింగ్ టు శంబాల. శంబాల అంటే నాకు ఫస్ట్ ఏం గుర్తొస్తుందంటే మన కల్కి సినిమాలో శంబాల ఉంది కదా ప్రభాస్ గారి. సో అది మీరు ఆ తర్వాత పెట్టారా ఈ పేరు, ముందు పెట్టారా యుగంధర్ గారు? అంటే ఈ స్టోరీ లైక్ ఆల్మోస్ట్ 3 years అయింది అంటే స్టార్ట్ అయ్యి, అప్పుడే శంబాల అనే పేరు అంటే డిసైడెడ్ అయింది. కాకుండా డిఫరెన్స్ ఏంది అంటే అప్పుడు శంబాల అనే పేరు ఎవరికైనా చెప్పినప్పుడు ఆ పేరు ఏంది అనేది ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్. అంటే వాట్ ఈస్ శంబాల, కాంటెక్స్ట్ ఏంది అంత ఎక్స్ప్లెయిన్. కల్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఫార్చునేట్లీ బూన్ లాగా అయింది అనమాట. ఇప్పుడు శంబాల అనే పేరు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా నాకు తెలుసు. బట్ ఇట్ వాస్ లైక్ వే బిఫోర్ డిసైడెడ్ శంబాల పేరు. ఓకే, మీకు హెల్ప్ అయింది ఇప్పుడు చాలా హెల్ప్ అయింది, కొంచెంగా చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు అఖండ 2 లో కూడా లాస్ట్ లో శంబాల అని వచ్చింది కాబట్టి అది హిందీలో ఉండడం వల్ల చాలా మందికి తెలియట్లేదేమో అనిపించింది. అంటే సంస్కృతం అది అక్కడ కూడా శంబాల. ఓకే, సో మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. దానికి మనం ఈ చార్ట్ తీసుకోవచ్చు, ఎందుకంటే మా ఫస్ట్ రౌండ్ పేరు రగడ రివైండ్. మీకు ఎప్పుడైనా తినే అలవాటు ఉందండి? మిమ్మల్ని చూస్తే కొంచెం భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది. తింటారా? అంటే మీరు ఎప్పుడైనా చాట్ బండి దగ్గరికి వెళ్ళి భయ్యా తోడా ప్యాజ్ డాలు అని అడిగారా? మహారాజా చాట్కి వెళ్తాను ఎక్కువ. మీ నాన్నగారు ఆల్రెడీ చాలా పాపులర్ కదా, అప్పుడు చిన్నప్పుడు కొంచెం కష్టమై ఉంటుంది కదా తీసుకెళ్ళడం ఆయన పానీపూరి బండి దగ్గరికి అవన్నీ? లేదు, డాడీ కొంచెం ఎప్పుడు చిన్నప్పుడు మా చైల్డ్హుడ్ అంతా మేము డాడీని బాగానే మిస్ అయ్యాం. బిజీ కదా, ఫుల్ బిజీ ఆయన. ఎస్పెషల్లీ ఆ పోలీస్ స్టోరీ తర్వాత అయితే అసలు దొరికేవాళ్ళు కాదు. సో ఇలాంటివన్నీ ఏదైనా ఉంటే మమ్మీ, ఓకే, సో మమ్మీతో వెళ్ళేవాళ్ళం. ఆవిడ తీసుకెళ్ళి అన్ని చాట్లు గీట్లు. బట్ డాడీ వస్తే మాత్రం ఇంకా రచ్చే ఉంటుంది. ఆయన ఫ్రీగా ఉండే టైం స్పెండ్ చేస్తే మాత్రం రచ్చలేపుతారు ఆయన. వాట్ అబౌట్ యు అర్చన? ప్రాపర్ బండి స్టైల్ ఎక్కడ దొరుకుతుంది? నేను అక్కడ ఉంటా. ఐ లవ్ ది గోల్గప్పాస్. ఏ బండి చాలా గలీజ్గా ఉంటుంది అది వెతుకుతారా మీరు? అంతే, అలాంటి చోటి టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో నేను గ్లామర్ రహస్యం అదే అనుకుంటా. బండి సైడ్ చాట్స్. మీది హైదరాబాదేనా? యా, అంటే ఇప్పుడు సెటిల్ ఇన్ హైదరాబాద్ మ్యామ్, బట్ నేటివ్ చిత్తూరు, born up in Bangalore, now settle in Hyderabad. ఓ పాన్ ఇండియా. మీ సినిమా పాన్ ఇండియా, ఎందుకంటే మీ హీరోయిన్ ఆల్రెడీ పాన్ ఇండియా అయిపోయి హీరోయిన్ అయింది. I can speak Tamil also, I can speak Telugu, I can speak Kannada. English. హిందీ आता है? కాంపిటీషన్ వచ్చేలా ఉంది బాబా. హిందీ తోడా आता है. హిందీ తప్ప అన్ని మేనేజ్ చేస్తున్నాం. మీకు హిందీ బాగా వచ్చా? హిందీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొంచెం ఈ హైదరాబాద్లో నేర్చుకున్నానండి. సో ఇప్పుడు ఈ సినిమాలో కొంచెం మిస్టరీ ఎలిమెంట్ ఉంది. దేర్ ఇస్ సంథింగ్ అనేది అర్థమవుతుంది. శంబాల అనేది ఏంటి? ఆది ఊరా, పేరా ఏంటి? శంబాల అనేది మనం క్రియేట్ చేసుకున్న ఒక ఫిక్షనల్ విలేజ్ ఓకే మూవీలో. సో బేసిక్ గా కాన్సెప్చువల్లీ శంబాల అనే ప్లేస్ మన హిమాలయస్ లో ఉంటుంది. మనం కల్కిలో గుడి చూసాం కదా, కానీ నిజంగా ఉంది కదా. ఉంది అంటే దట్ ఇస్ ద మనం దీని ప్రకారం మన హిందూయిజం ప్రకారం కానీ బుద్ధిజం ప్రకారం కానీ శంబాల అనే ప్లేస్ అక్కడ ఉంది. అక్కడ కల్కి విల్ బి బోర్న్. ఇది స్టోరీ అన్నమాట. కాకుండా శంబాల అనేది యాక్చువల్గా ఒక కాన్సెప్ట్. అంటే వ్యారిన్ అందరూ కూడా చాలా హైయెస్ట్ కాన్షియస్ లెవెల్లో లివ్ చేస్తుంటారు లైఫ్. అంటే స్వార్థం ఇవన్నీ ఏమీ లేకుండా లైక్ అంతా కూడా నిస్వార్థంగా ఉంటారు అనేది కాన్సెప్ట్. సోషల్ మీడియా
లేదు అక్కడ. లేదు లేదు, సోషల్ మీడియా లేదు. ప్రతి యుగానికి ఒక అవతారం వచ్చి అంటే ఎవరో రాక్షసుడు వస్తాడు సంహరిస్తే జరుగుతుంది కదండి. అట్లా ఫ్యూచర్లో ఎప్పుడైతే ప్రపంచంలో ఈ పాపం ఇవన్నీ పెరిగిపోతాయో, అంటే ఇక్కడ రాక్షసులు లేరు, మనమే రాక్షసులు, ఇప్పుడున్న ప్రపంచంలో మనమే రాక్షసులు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఇది పెరిగిపోతుందో అప్పుడు అక్కడి నుండి ఒక సైన్యం వస్తుంది అనేసి. సో ఆ సైన్యం ఏంది, కత్తులు ఇవన్నీ ఎత్తుకొని అలా కాదు, గన్స్ కత్తులుగా కాకుండా ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ స్పిరిచువల్ ఆర్మీ. ఓకే. సో అక్కడ ఉండే వాళ్ళు హైయెస్ట్ కాన్షియస్ లెవెల్లో ఉంటారు, వాళ్ళు వచ్చి ప్రక్షాళన చేస్తారు అనేది దట్ ఈస్ ఉంది. ఏమండి వాళ్ళు రమ్మనరా తొందరగా, రమ్మంటున్నాం. ఇంకా పెరగాలంట పాపాలు, ఇంకెంత పెరగాలండి పాపాలు. అబ్బా ఓకే. సో అట్లా మా మూవీలో కూడా థిమాటికలీ ఇట్ మ్యాచెస్ దట్. ఓకే. సో శంబాలా అనే ఫిక్షనల్ విలేజ్ లో ఉల్కా పడుతుంది. ఉల్కా అంటే తెలుసు తెలుసు, మెటీరియట్ పడినప్పుడు దానివల్ల రకరకాల మిస్టీరియస్ థింగ్స్ జరిగే స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేదానికి హీరో విక్రమ్ జియాలజిస్ట్, నేను అక్కడికి వస్తా, ఊరికి వస్తాను. హీరో ఏమి ఏథిస్ట్, అంటే చూసింది కానీ వినింది కానీ ఇవే నమ్ముతాను అనే టైప్. విలేజ్ ఏమో ప్యూర్ రిలీజియస్. సో నేషనల్ గానీ ఇద్దరికి ఒక కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్. ఇది మొత్తం కూడా ఒక 10,000 years బ్యాక్ ఒక స్టోరీకి లింక్ అయి ఉంటుంది. ఓకే. అదేందనేది సినిమా చూసినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ డెఫినెట్లీ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండి. నాకు కాంతారా, శంబాలా ఇవన్నీ చాలా ఇష్టం నాకు. కాబట్టి నేను తప్పకుండా సినిమాని అయితే ఫస్ట్ డే వెళ్ళి చూడబోతున్నాను. ఇందులో మిస్టరీ ఎలిమెంట్ ఉంది కాబట్టి అది మీ లైఫ్లో ఎనీ మిస్టరీ థింగ్స్ ఆర్ మిస్టీరియస్ థింగ్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్? కొన్ని విన్నానండి, డాడీ చెప్తుంటే కొన్ని. లైక్ మీ నాన్నగారు అయితే బాగా చెప్తారు కదా. ఆయన వెళ్ళి కొన్నిసార్లు ఒక హోటల్లో అదే ఆ ఫ్లోర్ హాంటెడ్ అని, ఆ ఫ్లోర్ లో ఎవరు స్టే చేయరని. సో ఒక రోజు నైట్ ఆ ఫ్లోర్ లో అక్కడ పడుకుంటే సడన్ గా ఇక్కడ ఎవరో పట్టుకున్నట్టు డాడీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో ఇలాంటివి చాలా. ఆయన ఎక్కడో షూటింగ్కి వెళ్తే ఆ రిసార్ట్ లో ఎవరో ఒక నైట్ ఎవరో ఒక అమ్మాయి హీరోయిన్, ఐ డోంట్ వాంట్ టు నేమ్, గట్టిగా వేస్తే ఎవరినో చూసాను బాల్కనీ నుంచి అని. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ డాడీ వాళ్ళు తింటూ ఉంటే కనుకుంటే దట్ హోల్ ప్లేస్ వాస్ ఎ గ్రేవ్ యార్డ్ అంట. సో ఇలాంటివి కొన్ని చెప్తుంటే డాడీ వాళ్ళు చెప్తుంటే విన్నాను. బట్ నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. థింక్ చేసిందండి, దయ్యాలతో కూర్చొని మాట్లాడడం, ఇవన్నీ హాంటెడ్ హౌస్ లో ఐడియాస్ అని మాట్లాడడం అన్ని ఏం లేదు, మీరు మరీ చెప్తారు. I had an experience, ma'am. ఏంటంటే చిక్మంగళూరు ఒక ప్లేస్ ఉంది. సో ఇట్స్ యూనో ఆల్ ది టైమ్ ఇట్ విల్ బి రైనింగ్ అక్కడ. సో మేము ట్రెక్కింగ్ చేద్దామని మా ఫ్యామిలీ, డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొలీగ్ ఫ్యామిలీ వెళ్ళాము. సో అది హాంటెడ్ ప్లేస్, చాలా మంది అక్కడ దయాలు తిరుగుతుంటాయని చెప్పడం కానీ నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా. సర్లే ఏదో బాగుంది ప్రాంక్ చేద్దామని చెప్పి మా కార్ ముందు వెళ్తుంది, డాడీ వాళ్ళ కొలీగ్ కార్ వెనక్కి వస్తుంది. సో మేము ముందుకు వెళ్తుంటే అక్కడ వి థాట్ ఓకే ఫైన్, ఘాట్ సెక్షన్ ఉంటుంది ఫుల్ గా. సరే మధ్యలో కార్ ఆపేసి వి విల్ స్టార్ట్ రన్నింగ్ సో దట్ వెనకాల ఉన్న కార్ భయపడిపోతారు, వీళ్ళు ఏదో చూసారు అనేటట్టు ప్రాంక్ చేయడం. సమ్ వెరీ వియర్డ్ ఐడియా తీసాము, పరిగెట్టడం స్టార్ట్ చేసాం. మా మమ్మీ వెనకాల పడిపోయింది. మేము అనుకున్నాం వా వాట్ ఇన్ యాక్టింగ్, మేము మంచిగా వెళ్తుంటే ఈవెన్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ యాక్టింగ్. పడిపోతే ఎంతకీ లెగట్లేదు. వెనకాల లారీ వచ్చింది, ఎంత దూరంలో ఆగింది లారీ. చూస్తే ఇక్కడ ఎవరో పట్టి లాగారని చెప్పింది. అండ్ దేర్ వాజ్ అ మార్క్ హియర్, ఇలా గోర్లతో బరికితే ఎలా ఉంటది అలా ఉంది. మీరే చేసుకుని ఉంటారండి. సో మీకు నిజంగానే లేదు, బట్టలు చిరిగింది కూడా. దేర్ వాజ్ అ టాన్, హర్ క్లోత్స్ వాజ్ టాన్. తర్వాత నాకు 3 lines ఇక్కడ. ఆఫ్టర్ 10 minutes ఇట్ వాజ్ నాట్ సీన్. సర్ప్రైజింగ్లీ రెడ్ కలర్ గా పడిపోయారు. ఓకే. సో దట్ వాజ్. కానీ వాళ్ళకేంటి మీ మీద అప్పట్లో ఏదో డైమండ్ నెక్లెస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఫస్ట్ మీరు అచ్చన అనాలి, వాళ్ళు పారిపోయి మిమ్మల్ని వదిలేసి పడిపోతుంటే పారిపోతావా? లిటరలీ ఓ వా వాట్ ఇన్ యాక్టింగ్, నాకంటే ఎక్కువ యాక్ట్ చేస్తున్నాను. ఐ వాస్ టెల్లింగ్ మై డాడ్, చూసావా ఎంత బాగా పడిపోయింది, ఎంత బాగా ఇన్వాల్వ్ అయిపోయింది. చూస్తే నిజంగానే పడిపోయారు పాపం. yes, అంటే మనకి తెలియని ఎలిమెంట్స్ చాలా ఉంటాయి డెఫినెట్లీ. మనం తెలుసు అని అనుకుంటాం కానీ there is so much. Also I was telling him haunted house, real haunted house కి వెళ్దాము అని he was only not accepting. ఎందుకమ్మా మనకి లేదు, ఆ రోజు మీరే రావాలి. ఒకసారి ఆ టాక్సీ వాళ్ళ సినిమాకి విజయ్ తో పాటు హాంటెడ్ హౌస్ ఇక్కడ ఉంది కదా మాల్ లో, దాని లోపలికి వెళ్ళిన దానికే నాకు అయ్యింది అనమాట. ఇప్పుడు రియల్ హాంటెడ్ హౌస్
తీసుకొని వెళ్తే Telling him, పాపం ఒప్పుకోట్లా. ఏం చేస్తావు దయ్యం పక్కన వచ్చి కూర్చొని హాయ్ చెప్పింది అప్పుడు ఏం చేస్తావు అని దయ్యాలు అడుగుతాడు. ఎప్పుడు హాయ్ చెప్పవు, బరుకుతారు అదే ఎక్స్పీరియన్స్. అవి ఏమైనా మన ఫ్రెండ్స్ అవచ్చు హాయ్ అని చెప్పడానికి అదిగో ఆవిడ్ని గీకినట్టు తోసేసినట్టు ఇవన్నీ చేస్తాయి. హలో మీరు ఎవరు లేరు కదా, మీ గురించి కాదు ఓకేనా. రాత్రి నేను ఒక్కదాన్నే పడుకున్నప్పుడు వచ్చి గీకడం ఇవన్నీ చేయొద్దు ప్లీజ్. దట్ ఈస్ నాట్ హ్యూమానిటీ. బై ద వే ఎవరు దయ్యాలి కదా, హ్యూమానిటీ గురించి మాట్లాడకూడదు. ఓకే నాకు చాలా భయం. అవునా? అంటే కొంచెం అందుకని నేను రాత్రి పడుకునే ముందు అయితే ఖచ్చితంగా దయ్యం సినిమాలు చూడను. నేను భూత్ అని ఒక సినిమా చూసాను చిన్నప్పుడు, రామ్ గోపాల్ వర్మ గారు. థియేటర్ లో చూస్తుంటే ఫస్ట్ టైం ఆ ఫ్రిడ్జ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం కనబడుతుంది అది. అది గుర్తుందా? అది నాకు 1 week ఆన్ చేసింది ఆ షాట్. నాకు అరుంధతి ఫర్ దట్ మ్యాటర్ అసలు కుంకుమాలు పెట్టుకుని పడుకునేదాన్ని. ఆ సినిమా చూసింది ఐ సాట్ ఇన్ థియేటర్స్. లిటిల్ దేవుడి దగ్గరికి వెళ్ళి కుంకుమ పెట్టుకుని పడుకో. ఇట్ హాంటెడ్ మీ వెరీ బ్యాడ్లీ. ఐ నో. ఓకే సో ఇప్పుడు యాక్షన్ ఆర్ లవ్ అంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? యాక్షన్. యాక్షన్. సో ఈ సినిమాలో యాక్షన్ ఉండబోతుంది. మీకు లవ్. లవ్. Yeah. ఓకే కానీ మీకు ఈ సినిమాలో యాక్షన్ లేదా? లవే. లవ్ కూడా ఒక different love. ఎందుకంటే ఆది ఫస్ట్ సినిమా లవే. లవ్ యా. సో అక్కడి నుంచి కమింగ్ టు శంబాల ఇట్ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ సో మచ్ కదా. ఎలా అనిపిస్తుంది అది ఈ జర్నీ, దిస్ 25 ఫిల్మ్స్ జర్నీ? ఏం తెలియదు అసలు, ఇంకా ఫస్ట్ ఫిలిం చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా అసలు జరుగుతూనే ఉంది కదా అప్పటి నుంచి. అసలు కీప్ రన్నింగ్ దట్ ఓన్లీ కదా. Yeah, సో ఇంకా అలానే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకా మనం మా ఫస్ట్ టైం నాకు గుర్తుంది, నేను ఫుల్ నర్వస్ ఉంటే మీరే పక్కన ఉండి సార్ మా ప్రేమ కావాలి అప్పుడు యువర్ దేర్. సో తెలియట్లేదు అప్పుడే 14 years అయిపోయింది అంతే అనే. సో డాడీ వాళ్ళు చెప్తుంటారు అసలు టైం తెలియదు సినిమాలో అని. నేనన్నా ఎందుకు తెలియదు అనుకున్నాను, బట్ నిజంగానే అసలు టైం తెలియదు, వెళ్ళిపోతా ఉంటుంది. తెలియదు. యా డాడీకి అలాగే 50 years గడిచిపోయింది. అవును. అండ్ ఈ రోజుకి ఈజ్ లైక్ ఎ కిడ్ అండి. ఈ రోజుకి ఏదైనా గెటప్స్ ఉంటే నాకు పంపించి బాగుందా గెటప్, ఎలా ఉంది నాకు చెప్పు అని ప్రతి గెటప్, ప్రతి షూట్ ఈ రోజుకి ఫస్ట్ ఫిలిం లానే చేస్తాడు. అండ్ అందులోనూ ఇప్పుడు మీ నాన్నగారు లాగా మీ ఫ్యామిలీ లాగా మా ఫ్యామిలీ కూడా మనకి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈ ప్రొఫెషన్. ఇట్స్ నాట్ లైక్ ఇదేదో పార్ట్ టైమ్ ఇంకేదో చేసుకున్నాము కాసేపు వచ్చి ఇది చేసుకున్నాం అనేది కాదు కదా. సో టు సస్టైన్ మీ నాన్నగారు ఇన్ని సంవత్సరాలు అనేది గ్రేట్. ఇట్స్ రియలీ రియలీ గ్రేట్. ఓకే సో ఇప్పుడు మనం ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాం. ఓకే రెడీయా? రెడీ. అటు పక్కన స్టార్ట్ చేద్దాం. ఓకే సో మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేను తర్వాత అడుగుతాను. మన సెకండ్ రౌండ్ పేరు వచ్చేసి పానీపూరి పాజ్. మీ దగ్గరకు వస్తే పానీపూరీలు రగడా చాట్లు అవును అన్ని ఉంటాయి, ఎందుకంటే నేను తింటాను కాబట్టి. సిగ్గు లేకుండా ఎన్ని ఎపిసోడ్స్ ఉంటే అన్ని ఎపిసోడ్స్ తింటూనే ఉంటాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ చిట్లు ఉన్నాయి కదా, ఎవరైనా పిక్ చేసుకోవచ్చు. వాళ్ళ పేరు వచ్చింది అంటే ఒక డైలాగ్ ప్లే అవుతుంది, ఆ డైలాగ్ ని రీక్రియేట్ చేయాలి వాళ్ళే. ఓకే ఓకే సో ముందుగా మనము నేనా శత్రువులు ఎక్కడో ఉండరు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో డైరెక్టర్లుగా ఇక్కడే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. అర్చన 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 ఒక డైలాగ్ ప్లే అవుతుంది వినండి. ఫస్ట్ అబ్బాయిలకి ఏదైనా ఓకే. ఇట్స్ ఓకే ఐమ్ సారీ. ఇంకేం కావాలి? విన్నారుగా డైలాగ్ స్టార్ట్. అబ్బాయిలకి ఏదైనా ఓకే, అమ్మాయిలకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే ఐమ్ సారీ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. లేదు కాఫీ లేదు. వెరీ గుడ్ సూపర్ సూపర్. యువనర్ గారు మీరు పిక్ చేయండి. ఆది సాయి కుమార్. ఓకే కమ్ ఆన్ ఆదికి. రెడీ. ఓకే ఆది రెడీ. చిన్న కేశవరెడ్డి. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. రాయలసీమలో ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే. ఓకే వెరీ నైస్. నైజాంలో చూసుకుందాం. నా పేరు ఒక నిమిషం మారుస్తా. ఆ లైట్ పింక్ ఎల్లో ఎల్లో తీసుకో. ఎల్లో ఎల్లో మనం బిహైండ్ ద సీన్స్ మేడం మనకు. ఓకే ఇంత కష్టపడి తీయించింది దీనికి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ చెప్పాలి.
అన్నంలో కాస్తంత ఆవకాయ తగిలించి కొంచెం నెయ్యేసి కలిపి తింటే దీనికి కోవేశ్వర్లో డబ్బింగ్ ఇచ్చేసుకోండి మీరు వీటిలో సరిపోద్ది. ఓకే నెక్స్ట్. అమ్మయ్యా అయిపోయి మాడిపోతావు. చూడు, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోవద్దు. ఫస్ట్ అది కౌంటర్ చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోవద్దు, మాడిపోతావు. ఏంటి సార్ ఇంతవరకు సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. చూసారా, ఆయనలో ఒక కళాకారుడు ఉన్నారు. మీరు వాడుకోవాలి ప్రమోషన్స్ కి. ఇప్పటి నుంచి డాన్సులు పాటలు అన్ని చేయించేయండి. తప్పించుకుంటారు, అంతే తప్పించుకుంటారు, కానీ మీరు పట్టుకోవాలి గట్టిగా. యాక్టర్స్ షుడ్ బి ఫ్రెండ్ మేడం. ఏం లేదు, మొన్నటి వరకు కాపీ వరకు టెన్షన్ లో ఉన్నప్పుడు కాపీ ఇచ్చేసావు, సో నీ కూల్ గా ఉన్నావు. అవును సరదాగా అది సాయి కుమార్. రెడీ. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తప్ప, అవసరాల కోసం దారులు తప్పే పాత్రలు తప్ప, అవసరం శ్రీనివాస్ తప్ప, అవసరాల కోసం దారులు తప్పే పాత్ర తప్ప, హీరోలు విలన్లు లేని నాటకంలో. అది ఇంకోసారి చెప్పరా ప్లీజ్. లేదు ఇంకేమైనా పోలీసులు డైలాగ్ ఇచ్చాను. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. యాక్చువల్లీ స్టార్ కిడ్స్ కి చాలా ఈజీ అవుతుందని అనుకుంటారు జనాలు, కానీ ఎంత కష్టమో తెలుసా పాపం. వాళ్ళ నాన్నగారు ఏమో ఒక డైలాగ్ చెప్పేసి స్టాంపు పడిపోయింది. ఇంకా ఈయనకి అది మించి చేయాల్సి వస్తుంది అనమాట. బెంచ్ మార్క్ ని దాటాలి, చెయ్యాలి. అలాగే ఈ డైలాగ్ ఒకటి, ఎక్కడికి వెళ్ళినా అందరూ అడుగుతారు, ఆయన అడుగుతారు, మిమ్మల్ని అడుగుతారు, ఇక మీ పిల్లల్ని అడుగుతారు. డైలాగ్స్ హీ రిమెంబర్స్ వెరీ వెల్. హీ రిమెంబర్స్ వెరీ వెల్. అంటే ఇప్పుడు మనం 5 takes చేసినా 1 take చేసినా డైలాగ్ వల్ల ఎప్పుడు కూడా టేక్ పోయింది లేదు మాకు. ఇప్పుడు సాయి కుమార్ గారు అక్కడ ఏమనుకుంటున్నారు తెలుసా, నా కొడుకు అంటే నాకు ఇంతే ఇస్తారు కదా డైలాగులు, డాడీకి ఏమో ఇంత ఇస్తారు. మన దాంట్లో ఇప్పుడు సింగిల్ షాట్ చేశారు, 4 సింగిల్ షాట్స్ ఉన్నాయండి చాలా. సో వీళ్ళిద్దరు కూడా ఇంట్రొడక్షన్ సింగిల్ షాట్ ఉంటుంది, మొత్తం 3 pages ఉంటుంది. సూపర్ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. ఓకే, సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇందులో సైన్సా లేకపోతే శాస్త్రమా? సో మీరేం నమ్ముతారు నిజానికి? ఈ శంబాలా సినిమాలో స్టోరీ ఒకటైతే మీరు మీ రియల్ లైఫ్ లో ఏం నమ్ముతారు? నేను ఐ బిలీవ్ ఇన్ బోత్. అంటే సైన్స్ లో శాస్త్రం ఉంది, శాస్త్రంలో సైన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మనం చిన్నప్పుడు వింటుంటాం మర్రి చెట్టు దగ్గర పోతే పడుకుంటే దయ్యాలు ఉంటాయని చెప్పి మనం, ఇట్స్ కామన్ థింగ్, మనం పల్లెల్లో అంతా వింటుంటాం. అవును. అక్కడ పాయింట్ ఏంటంటే మర్రి చెట్టు గివ్స్ లాట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద నైట్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అది మన కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, వెళ్ళాడు పడుకోవద్దు అంటే ఎవరు మాట వింటారు. బాగుంది చెట్టు అని చెప్పి పోతారు, అక్కడ ఏదో చేస్తారు. అవును. సో అందుకని అక్కడ వెళ్ళామంటే దయ్యం ఉందిరా అని చెప్పినప్పుడు వి ఫాలో దట్. సో మన దాంట్లో ఉన్న ప్రతి రీజన్ కి ఇట్ ఈస్ బ్యాక్డ్ విత్ సైన్స్. కరెక్ట్. అందుకే మనిషి అయితే పడుకుంటే ఏదో కూర్చున్నట్టుంది, పట్టేసినట్టుంది అంటారు. బికాస్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపు నీకు ఆక్సిజన్ అందక పట్టేసింది. అవును. అటు ఇంట్లో గోర్లు కట్ చేయడం కానీ ప్రతిదానికి దెర్ ఇస్ ఏ సైంటిఫిక్ రీజన్. నేనైతే మన పూర్వీకులు ఎవరైతే ఈ సనాతన ధర్మం అంతా కనిపెట్టారో వాళ్ళకి పాదాభివందనాలండి. ఎందుకంటే ప్రతిదీ ఒక్కొక్కటి మనం గనక చూసుకున్నట్టయితే బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి మెట్టల వరకు ఆడవాళ్ళకి, అలాగే మీరు చెప్పినటువంటి రకరకాల వాటికి డీప్ డౌన్ సైన్స్ ఉంది. ఫస్ట్ శాస్త్రమే వచ్చింది, తర్వాత దానికి సైన్స్ అన్న పేరు వచ్చింది, ఆ పదం వచ్చింది. సైన్స్ అనే పదం పెట్టుకో. ఇప్పుడు ప్రాణవాయువు అంటాం మనం. ఈ ప్రాణవాయువు మేబీ లైక్ 5000 years బ్యాక్ ఎప్పుడో రాస్తున్నారు. అంటే తులసి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, ఈ 3 వచ్చి 24 hours ఆక్సిజన్ ఇస్తాయి. ఇప్పుడు ఆక్సిజన్ అంటాను, అప్పుడు ప్రాణవాయువు అనేది వాళ్ళు. అందుకే మనం గుడిలోకి వెళ్తే రావి చెట్టు ఉంటుంది, వేప చెట్టు ఉంటుంది, ఇంటి దగ్గర తులసి చెట్టు పెట్టుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళు అది ఎలా కనుక్కున్నారా అనేది మనకు తెలియదు. పైగా కనుక్కోవడం ఒకటైతేనండి, దానిని చాలా బ్యూటిఫుల్ గా మన లైఫ్ స్టైల్లోకి తీసుకొని వచ్చి పెట్టేశారు. దానికి ధర్మం అన్న పేరు, రిలీజియన్ అన్నటువంటి పేర్లు ఇచ్చారు. కానీ యాక్చువల్లీ మన లైఫ్ స్టైల్లో ఇవన్నీ తీసుకొని వస్తే గానీ వీళ్ళు ఫాలో అవ్వరు అని చెప్పి ఒక గుడిని కట్టినటువంటి నిర్మాణంలో ఆ ఎనర్జీస్ కానీ, లేకపోతే తులసాకుల్ని మనకు తీసుకొచ్చి పెట్టడం కానీ, మీరు చెప్పినట్టు ఆ రావి చెట్టు కానీ, అన్ని
ఇప్పుడు రావి చెట్టు అప్పట్లో ఈ హోటల్స్ ఉండేది కాదు కానీ బాటసార్లు అంటే వెళ్ళేవాళ్ళు. సో పడుకునేదానికి ప్లేస్ కావాలి. సో ఏ చెట్టు కింద పడుకున్నా ప్రాబ్లమే ఏదైనా. సో అందుకని గుళ్ళు దగ్గర రావి చెట్లే పెడతారు. సో యూ కెన్ గో అండ్ స్లీప్. మళ్ళీ రావి చెట్టు ఇంట్లో పెట్టద్దు అంటారు. దానికి రీజన్ చెప్తారు. కానీ యాక్చువల్ రీజన్ ఏంటంటే రావి చెట్టు వేర్లు వచ్చి ఇట్ విల్ కిందకి వెళ్ళిపోతాయి. సో అట్లా ప్రతి దానికి ఉంది. కాకుంటే ఇది సైన్స్ లేదా ఇది మంచిది అని చెప్తే మనం వినం. ఎవరైతే దయ్యం పడుతుందో లేదా నీకు అదృష్టమో లేదా నీకు డబ్బులు వస్తాయో అంటే అంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా రీసెర్చ్ చేసి అందరూ కనుక్కుంటున్నారు. కానీ ఒకప్పుడు మేబీ మా అమ్మ వాళ్ళ అటు సైడ్ అప్పుడు ఆ జనరేషన్ అంతా కూడా మనం అడిగినా సరే నువ్వు చెయ్యి అని చెప్పేసేవాళ్ళు, అంతేగాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు కాదు. బట్ నౌ వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ వీఆర్ ఫైండింగ్ అవుట్ ద ఆన్సర్. అంటే 2 things అండి. మన దాంట్లో ఏముంటుంది అంటే either you follow it blindly or you question till you find the answer. Exactly. ఒకవేళ నీకు అంత డీప్ గా నువ్వు క్వశ్చన్ చేసిన తర్వాత కూడా ఆన్సర్ దొరకలేదు అనుకోండి, దట్ ఈస్ నాట్ ఫర్ దిస్ టైమ్స్ అని డిస్కార్డ్ చేయొచ్చు. కరెక్ట్. ఇప్పుడు అది ఏదైతే డిస్కార్డ్ చెయ్యమో అది మూఢనమ్మకం కింద మారుతుంది. అవును. అన్ని మూఢనమ్మకాలు కాదు. ఏదైతే క్వశ్చన్ చేసిన తర్వాత దానికి ఆన్సర్ దొరకకపోతే అంటే ఈ టైమ్స్ కి అవును when science doesn't have answer for that అది superstition అయిపోతుంది. అవును, కానీ యాక్చువల్లీ దెర్ ఇస్ అన్ ఆన్సర్. నాకు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వరకు చేశారు మన వాళ్ళు, ఇంకా ముందుకెళ్ళిపోయి చనిపోయిన తర్వాత ఏమేమి ఉన్నాయో ఆచారాలు కూడా చేశారండి. వాటిని ఇంకా ఎవరు కరెక్ట్ గా డిక్ చేయలేదు. మనం ఇప్పుడు బొటనవేలు చనిపోయిన తర్వాత కడతారు, ఇవన్నీ ఉన్నాయి కదండి. దానికి అన్నిటికీ ఒక రీజన్స్ ఉంది. ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు చెప్తే పెద్ద టాపిక్ అవుతుంది. నేను అసలు ఒక పాడ్కాస్ట్ పెట్టి ఇదే మాట్లాడాలనుకుంటున్నాను. వెరీ గుడ్ అండి. బికాస్ ఐఎమ్ అమేజ్డ్. ఎలా చేశారు వీళ్ళు ఇలాగా అన్నిటిని ఇంత బ్యూటిఫుల్ గా ఎలా తీసుకొచ్చారు మనకి అనేది ఐఎమ్ అమేజ్డ్. మిగతావన్నీ అంటే కంటికి కనిపిస్తాయి చేస్తాం కదా. ఇప్పుడు ఈ చెట్లు తెచ్చుకుందాము, అది ప్రాణవాయువు ఇస్తుంది, ఇది ఇస్తుంది. ఇది హౌ డిడ్ దే ఫైండ్ ఇట్ అవుట్? ఇప్పుడైతే ఓకే యూజింగ్ మోడర్న్ ఎక్విప్మెంట్ లేదా సమ్హౌ దే ఆర్ ఏబుల్ టు మెజర్ ఇట్. ఆ రోజుల్లో దానే దివ్య దృష్టి అంటారు, విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్. yes and I believe super consciousness. yes, that is Shambhala. people with that super conscious level. వెరీ గుడ్ అండి. సో మీకు చెప్పండి, నేను అడిగినటువంటి క్వశ్చన్ కి సైన్స్ ఆ శాస్త్రమా? లేదు, రెండు. నేను కూడా సైన్స్ లో శాస్త్రం ఉంటుందని నమ్ముతాను. బట్ నేను ఇది వరకు పెద్దగా అంతా వెళ్ళామని నాన్న వాళ్ళు వెళ్తే టెంపుల్స్ అంతా వెళ్ళి దండం పెట్టుకుంటాను అంతా నాకు నమ్మకం ఉండేది. బట్ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఐ థింక్ దేర్ ఈస్ సమ్ సూపర్ పవర్ అండి ఫర్ షూర్. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది, అది పక్క మనకి ఎవ్రీ టైం అది కాపాడుతుందనే ఫీలింగ్ అయితే నాకు ఉంది. అవును, గంధం పెట్టినా పసుపు పెట్టినా లేదా కుంకుమ పెట్టిన ప్రతిదాని వెనకాల ఒక శాస్త్రం ఉంది. కాకపోతే ఇప్పుడు మనం వాడే వాటిలో కెమికల్స్ అవి కల్తీ అవ్వటం వల్ల ప్రాబ్లమ్సే తప్ప వాళ్ళు చెప్పినటువంటి ప్లేస్మెంట్స్ లో ప్రాబ్లం లేదు. సో ఏంటంటే ఇప్పుడు నేను పి అనే లెటర్ తో వచ్చేటువంటి పేరు చెప్పండి అని అన్నాను అనుకోండి, చిట్టిలో వచ్చింది అనుకోండి, అందరూ చెప్పాలి. ఫస్ట్ నేను చెప్తాను, సెకండ్ మీరు, థర్డ్ మీరు, ఫోర్త్ మీరు, అట్లా ఒకళ్ళు పిక్ చేస్తారు కానీ అందరూ ఆడాలి. కానీ ఆడేటప్పుడు ఒకళ్ళు చెప్పిన తర్వాత నేను 5 సెకండ్లు చెప్పకుండా ఆలోచించాను అనుకోండి, నేను షార్ట్ తాగాలి. అది మీతోనే స్టార్ట్ చేద్దాం. బాహుబలి మూవీ డైలాగ్స్ మీరు స్టార్ట్ చేయాలి, సెకండ్ తను చెప్పాలి, థర్డ్ తను చెప్పాలి, వేరే చెప్పాలి. నా కొడుకు నెక్స్ట్ కట్టప్ప. ఓకే, రెండు చెప్పేశారండి. చెప్పండి. కట్టెలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావు. మహిష్మతికి మకిలి పట్టింది రక్తంతో కడిగి. మీరే నెక్స్ట్. మళ్ళీ చెప్పాలా? చెయ్యేస్తే నడకాల్సింది చేతులు కాదు, తల. అమరేంద్ర బాహుబలి. మనం హ్యాపీగా ఆయనకి ఇచ్చేయచ్చు. క్లూ ఇవ్వలేదండి, వాళ్ళిద్దరు క్లూ ఇచ్చి నాకు పక్కన. ఇప్పుడు మీరు తాగండి, మీ ముఖ చిత్రం మేము చూడాలనుకుంటున్నాం ఒకసారి. నేను తాగుతానండి, అలవాటు. ఎందుకు పొద్దునే తాగుతారు అంటే అప్పుడప్పుడు, అంటే మంచిది కదా. ఒకటే షాట్ లో లేపాలి. రెడీ. ఏం జరిగింది దేవసేన? నిందా దోస్త్రస్ తెల్మి. కాదు, 1 నిమిషం అయిపోయింది. 1 నిమిషం అయిపోయి 5 నిమిషాలు అయింది. ఎందుకంటే నా కాకరకాయ ఇచ్చాడు, మరి లెమన్ ఇస్తున్నారు మీరు. అంటే ఒక ఫ్లేవర్ మారుతుంది కదా. సరే ఆవిడకి అదే ఇవ్వండి. కాకరకాయ చూడండి. ఇప్పుడు మన ఇద్దరం జై మహిష్మతి. జై మహేశ్వరి కూడా అయిపోయింది. ఎవరు చెప్పారు? చెప్పింది అమరేంద్ర బాహుబలి అనింది. జై మహిష్మతి కాదు, మహేష్మతి చెప్పలేదు. అయిపోయింది. జై బాహుబలి లేదు. ఇది బెటర్. ఇదే తీసుకోండి. ఓకే, ఐ యామ్ టేస్టింగ్ దిస్. yes 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 yes. ఓకే, నెక్స్ట్ నేను తీస్తున్నా. హీరోస్ విలన్ గా చేసినటువంటి మూవీ నేమ్స్. నేను సన్ ఆఫ్ సత్యమూర్తి. సరైనోడు. వర్షం.
జయం. జయం జయం చెప్పారా? Yes. చెప్పారా? చెప్పాను. చెప్పేశారా? చెప్పేశాను. అయ్యో నాకేం గుర్తురావట్లేదు. లెజెండ్. లేదు మీరు తాగాలి. మీరు తాగాలి. మీరు చూడట్లేదేమో అనుకున్నా. లేదు మీరు తాగాలి. ఇది ఇటు పక్క అండి, గ్రీన్ బాగుంది కలర్. సర్లే ఈ పాపాలన్నీ చేసిన దానికి ఇది ఒకటి. ఓకే చెప్పండి ఇప్పుడు మీరు ఇద్దరు. అఖండ. ధృవ. అఖండ 2. సాక్ష్యం. నాతో తాగిస్తారు నాతో తాగిస్తారు కదా, తాగండి. అంటే ఒకటైతే ఓకే అండి. ఇప్పుడు అవన్నీ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ గేమ్ ఉంది. మీరిద్దరు. బాహుబలి. బాహుబలి 2. బాహుబలి 2 కాదు, బాహుబలి. అవును, ఇద్దరు రెండిట్లో ఒకటే హీరో. డన్. అది గెలిచేశాడు. ఇదిగోండి. మీరు లాస్ట్ టైం ఓకే. ఇంకా ఉందా గేమ్? ఇంకా ఉందియా? ఈ రౌండ్ వేస్తున్నది. స్కైలో ఎగిరేటివి మీరే చెప్పాలి. నేను చెప్పాలా? పక్షులు. ఏరోప్లేన్. ఈగ. హెలికాప్టర్. జెట్ ప్లేన్. కైట్. పారాషూట్. డ్రోన్ కెమెరా. స్కైయింగ్. నా జుట్టు. ఒక్కోసారి అది ఎగురుతుంది. అదేదో పెద్దది అంటారు, అదేంటారు దాన్ని? హాట్ ఎయిర్ బెలూన్. హాట్ ఎయిర్ బెలూన్. పారాషూట్. పారాషూట్ చెప్పాను. అయిపోయింది. తీసుకో. ఫినిష్ ఇట్. ఇటు పక్క తీసుకో. పని చేయదు. ఇది ఎంత బెటర్ ఉంది. మీరే ఇప్పుడు. ఈగల్. అయిపోయింది. అయిపోయింది. ఈగల్ అయిపోయిందా? బర్డ్స్ చెప్పారుగా, బర్డ్స్ కిందకే వస్తుంది కాదు అది మన ఇద్దరమే. ఓకే. పోలెండ్. క్రికెట్ బాల్. క్లౌడ్స్. ఇంకేమున్నాయి? ఫ్లైట్. మళ్ళీ గెలిచారు మీరే. అమ్మయ్యా, నేను గెలవాల్సిందే, లేకపోతే ప్రాణాలు నిలబడేలా లేవు. అమ్మ లాస్ట్ వన్ అండి. బాల్ తో ఆడే స్పోర్ట్స్ గేమ్స్. క్రికెట్. ఫుట్బాల్. వాలీబాల్. సాకర్. బాస్కెట్ బాల్. హాకీ. త్రో బాల్. టెన్నిస్. స్నోకర్. బేస్బాల్. పికిల్ బాల్. బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ బాల్ తో ఆడతారా? బ్యాడ్మింటన్. అవును, అది కదండి. బ్యాడ్మింటన్ షటిల్ కదా. సారీ కాదు, బ్యాడ్మింటన్ అంట. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ తాగేదండి నేను? 7 స్టోన్స్. టేబుల్ టెన్నిస్. స్నూకర్. నేను చెప్పేసా. స్నూకర్ ఇక్కడ నేనే చెప్పా స్నూకర్. ఆ మాల్ లో ఉండే బాల్స్. తీసుకో. అది స్పోర్ట్ కాదు. స్పోర్ట్ అంట. అది స్పోర్ట్. లోపలికి ఇలా దూకితే బాల్స్. అది స్పోర్ట్ కాదు. అయిపోయింది. యూ వన్. ఓకే. అమ్మా వడపావు తీసుకొచ్చి పెట్టండి అమ్మా, ఇవి తీసేయండి. ఇది వడపావు వైరల్. అంటే మనం సెలబ్రిటీలు అయిన తర్వాత మన గురించినటువంటి న్యూస్లు ఎలా వైరల్ అయిపోతుంటాయో తెలుసు కదా. గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అలాగా మీ కెరియర్లో సినిమా వల్ల మీరు ఎప్పుడైనా మెంటల్గా డిస్టర్బ్ అయ్యారా? ఎస్. ఓకే. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా దాని గురించి? అంటే హౌ యూ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్? బికాస్ ఆఫ్ ద ప్యాషన్ ఆన్ ద మూవీస్ వి విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇనిషియల్ గా మనకు ఆ మారల్ డౌన్ అవుతుంది, అన్నీ అవుతుంది. మరి నెక్స్ట్ డే మార్నింగ్ లేసాక దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డూ. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఎగ్జాక్ట్లీ. సో దీనికి సాక్రిఫైస్ చేసాం కాబట్టి వీ హ్యావ్ టు పుష్ అవర్ సెల్స్ టు మూవ్ ఫార్వర్డ్. ఎస్. అందులోనూ మీరేమో మీ ప్రొఫెషన్ అక్కడ యూఎస్ లో ఉన్నా యూ హ్యావ్ క్విట్ ఇట్ అండ్ కమ్ కదా. ఓకే. సో దట్ మైట్ బి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, రే నేను చేసింది కరెక్టా అంటే కాదా. అప్పుడు లైక్ విల్ హ్యావ్ వెరీ స్టేబుల్ లైఫ్ కదా. ఇప్పుడు యూఎస్కి వెళ్ళి మనం 5-6 years వర్క్ చేసి అంతా ఇప్పుడు యూస్ టు హ్యావ్ ఎ కంపెనీ ఆల్సో ఆ టైంలో. సో అంత స్టేబుల్ లైఫ్ ఉండేది. సో దీనికోసం ఇక్కడికి వచ్చేసిన తర్వాత లైక్ ఫైనాన్షియలీ ఆల్సో విల్ గెట్ ఎఫెక్టెడ్. కరెక్ట్. ఫ్యామిలీ ఆల్సో విల్ గెట్ ఎఫెక్టెడ్. ఐ వాస్ మ్యారీడ్. ఫిల్మ్ స్కూల్ పోయేటప్పుడు నేను మ్యారీడ్. అప్పటికే పెళ్ళి అయిపోయింది. సో ఐ షుడ్ థ్యాంక్ మై వైఫ్ గీత so ఫర్ సపోర్టింగ్. అవును. అప్పుడప్పుడు అంటుంటది, ఒకవేళ ఫిల్మ్ స్కూల్ పోయే ముందు కానీ గొడవ వేస్తుంటే మేబీ ఇదంతా ఫిల్మ్ స్కూల్ వెళ్ళిన తర్వాత ఏమైపోయిందంటే ఒక చిన్నపిల్లలాగా ఇంకా వెళ్ళాలి చేయాలని ఒక తపన వచ్చేసింది. సో ఇంటికి వచ్చి ఇన్ ఇయర్స్ వెన్ యూ స్ట్రగుల్ అప్పుడు అనిపిస్తుంది. వెన్ యూ మీట్ ఓల్డర్ ఫ్రెండ్స్, అప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు కలిస్తే అట్లా. అవును. అండ్ గీత గారు ఇక్కడే ఉంటున్నారు ఇంకా? యా, షీ ఇస్ హియర్ ఓన్లీ. షీ ఇస్ వర్కింగ్. తను కాగ్నిజెంట్ లో షీ ఇస్ సీనియర్ మేనేజర్. ఓకే. షీ ఇస్ వర్కింగ్. సో తను కూడా ఆడ వర్కింగ్. సో షీ వాస్ టెల్లింగ్ మీ లైక్ ఒక 3-4 years ఉన్న గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, అన్ని అయిపోతుంది. దెన్ వీ కెన్ మూవ్ ఆల్సో వెన్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ గోన్.
మనం ఏం చెప్పినా వెళ్ళాలి. సినిమా అనేది అలాంటి ఒక ప్యాషన్ అన్నమాట. ఇట్స్ సో ప్యాషన్ డ్రివెన్ అండ్ ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్. ఎస్. మీకు ఫ్యూ ఫిల్మ్స్ వచ్చినప్పుడు వెన్ ఇట్ డజంట్ వర్క్ అవుట్ యూ ఫీల్ యునో దట్ ఆ మెంటల్ టార్చర్ అనేది ఉంటుంది. అండ్ ఐ ఫీల్ దట్ దీనికంటే మంచిది ఇంకేదైనా రాసి పెట్టుందేమో అనే ఒక ఆ థాట్ తోని ఐ come out of it. So Yeah. that is the only thing I juggle between. దట్స్ నైస్. సో యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ద థాట్ ఇస్ దట్ నాకు ఇంకా 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 better మంచిది ఏదో దేవుడు రాసి opportunities. పెట్టున్నారు Yeah, అని. మీ థాట్ ఏంటి? వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఇట్ ఇస్ ఫిల్మ్స్ ఆర్ మై ప్యాషన్. సాఫ్ట్వేర్ ఐ డి నాట్ గెట్ బోర్డ్ ఆర్ ఎనీథింగ్ అండి. కమింగ్ టు ద ఫిలిమ్స్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గెటింగ్ మోర్ కిక్ ఇక్కడ. ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. మనం సెట్కి వెళ్ళినప్పుడు విల్ హ్యావ్ 100 డిఫరెంట్ డిఫికల్టీస్ అన్ని ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ షార్ట్ మనం ఏదో అనుకుంటాం కదా, అది వచ్చినప్పుడు అది ఇచ్చే కిక్ వేరే. దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫ్యూయల్ ఫర్ మీ. Yes, 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 correct. ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఏదైతే ఒక వన్ డే థింగ్ కదండి, డిసైడ్. బట్ ఆ మూవీ మీద పని చేయాలంటే 2 years పని చేయాలి కరెక్ట్. అట్లీస్ట్. సో మనం ఆ సీన్ రాసినప్పుడు అది కొత్తగా వచ్చింది అంటే విల్ గెట్ దట్ కిక్ అవుట్ ఆఫ్ ఇట్. కరెక్ట్. సో దట్ డ్రైవ్స్ మీ. ఓకే. అది మీకు? నాకు ఇనిషియల్ గా నాకేం పెద్ద అంటే ఈజీ అనిపించింది. తర్వాత బాగా కొంచెం ఉంటది కదా, తర్వాత చాలా నాయిస్ చాలా వస్తాయంటే కొంచెం డౌన్ లో ఉన్నప్పుడు అంతా కూడా. సో ఆ టైంలో అనిపించేది అరే ఎందుకు మనం హ్యాపీగా ఎందుకు ఇదంతా ఈ టెన్షన్ ఎంత తీసుకోవాలి ఎంత పడాలి అని నేను అనుకున్నప్పుడు, అలాంటి అనిపించినప్పుడు డాడ్ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్, ఇంట్లో సపోర్ట్ ఆ టైంలో వాళ్ళే మనకి ఇచ్చేది. ఎందుకంటే బయట వాళ్ళు మన మోరల్ డౌన్ చేస్తాను ట్రై చేస్తుంటారు. బట్ బయట మనకి అవుట్ సైడ్ నాయిస్ షట్ చేసేసి ఇంట్లో మళ్ళీ ఒక ఎనర్జీ ఇంట్లో ఉంటే ఆటోమేటిక్గా అగైన్ వెళ్దాం. సో వన్ డాడ్ ఇప్పుడు అంటారు 1 Friday 1 good day 1 good film అని. సో దట్ కీప్స్ మోటివేటింగ్ మీ. సూపర్ గ్రేట్. మీరు ఇవాళ చెప్పినవి నాకు తెలిసి చాలా మందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ అవుట్. ఏదైనా మూఢనమ్మకం వల్ల ఏమైనా మిస్ అయ్యారా లేదా మిస్ చేసుకున్నారా? నో. ఓకే. ఈ సినిమాలో స్టంట్స్ చేసేటప్పుడు నిజంగానే ఏమైనా హర్ట్ అయ్యారా? ఇది ఐ థింక్ మీకే పర్సనల్లీ. నేను చెప్తాను. చెప్పండి అయితే చెప్పేసేయండి. అంటే తగిలిందండి. చాలా రిస్కీ షాట్స్ చేశారు. ఒక రిస్కీ షాట్ అయితే అతనే అది గారే చెప్పాలి. లొకేషన్కి వెళ్ళాను, సైకిల్ షాట్ అన్నాడు. సరే సైకిల్ షాటే కదా వెళ్ళిన తర్వాత ఆ పైన అలా డౌన్ ఉంది, ఆ డౌన్ నుంచి కిందకి దిగేయాలి సార్ అన్నాడు. సో వెళ్ళి బన్నీ సినిమాలో అదే హ్యాపీ సినిమాలో అల్లు అర్జున్ దాకా ఇక్కడి నుంచి అక్కడ జంప్ చేయాలంటే సరిగ్గా చెప్తారు కదా, ఓహో ఇలాగా అనుకున్నా. చూసాను బట్ రోప్ ఉండింది, బట్ స్టిల్ రిస్కీ షాట్ అది. ఎందుకంటే చూడడానికి ఇలా ఉంది కానీ అక్కడి నుంచి ఇలా అంటే బేసిక్ గా డ్యామ్ లాగా ఉంటది కదండి మన ఊర్లో. అట్లా చాలా హైట్, అది అట్లీస్ట్ 40 feet ఉంటుంది, 40-50 feet ఉంటుంది, ఈజీ ఉంటుంది, ఇట్లా ఉంటది అనమాట. కానీ నేను చేస్తున్నప్పుడు ఫైటర్ చేశాడు, పడిపోయాడు. సార్ ఈజీ షాటే అన్నారు ఫైట్ మాస్టర్. ఓకే చూపించండి అని చెప్పాను. వాడు వెళ్తే కింద పడిపోయాడు అంతే. చిన్న డౌట్ కొట్టింది. నేను మనసులో ఇప్పుడు ఎంతసేపు కరెక్ట్గా చేశాడు అతను. నేను అంటే కెమెరా రిహార్సల్ అన్ని చేసేసుకున్నాను అనమాట. సరే ఎప్పుడైతే ఆది గారు వచ్చారో చూపించండి ఒకసారి అని చెప్పి అప్పుడు పడిపోయాడు అతను. అయ్యో. నేను ఐ వాజ్ లైక్ ఏమంటారో చూద్దాం అన్నాడు. ఈ వాజ్ లైక్ లేదు చేసేద్దాం, ఇట్స్ ఫైన్. మరి యు వర్ ఓకే? యా ఫస్ట్ ఒక చిన్న ఇదైంది, ఒక 2-3 takes లో అది సపోర్ట్ అంటే మోర్ సపోర్ట్. కొంచెం మనం ఇటు వెళ్ళినా కూడా అది వెళ్తుంది, షార్ట్ ఇది అవుతుంది. సేఫ్టీ వైజ్ ఓకే, మనకు అలవాటు ఉంది కాబట్టి సేఫ్టీ వైజ్ నో ఇష్యూస్. బట్ ఏంటంటే షార్ట్ పర్ఫెక్ట్ గా రావాలంటే ప్రాపర్ గా పెట్టుకోవాలి. బాగా వచ్చింది షార్ట్, హ్యాపీ. ఇంకొక రోజు ఈ 5 sticks ఉంటాయి కదా, ఈ బీట్ 5 sticks ఆ నిప్పులు ఉంటాయి కదా, అవన్నీ పడి మాస్టర్ ఏమంటారంటే ఏం లేదు సార్ మెల్లిగా టచ్ చేస్తారు అంటారు, కానీ అక్కడ వచ్చి మొత్తం పడిపోతుంది. పడి ఇక్కడ స్కిన్ అంతా నెక్స్ట్ డే చూసేటప్పుడు స్కిన్ అంతా బర్న్ అయ్యి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అబ్బా, చాలా కష్టపడాలి ఒక సినిమా బయటికి రావాలంటే. ఓకే, ఫేమ్ వల్ల మీ పర్సనల్ లైఫ్ ఎప్పుడైనా డిస్టర్బ్ అయ్యిందా? మనకి ఫేమే రాలేదు కాబట్టి డిస్టర్బెన్స్ లేదు. తప్పకుండా రావాలి, మీ లైఫ్ బాగా డిస్టర్బ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మీకు? నాట్ ఎట్. అది అంటే నాన్నగారి ఫేము, ఆ తర్వాత మీ ఫేము. యా అంటే టూ మచ్ ఆఫ్ స్కూల్లో కూడా ఇలాగా అని చిన్నప్పుడు. సో ఇలాగా మీ డాడీ యాక్టర్ అంటే కదా, ఏది కొంచెం కొంతమంది పాజిటివ్ గా ఉంటారు, సినిమా వాళ్ళని బాగా చూసే వాళ్ళు ఉంటారు, సినిమా వాళ్ళని తక్కువ చేసి చూసే వాళ్ళు ఉంటారు, సినిమా వాళ్ళ అన్నట్టు కూడా ఉంటారు. సో ఇలాంటివి డిస్టర్బ్ చేసి నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కానీ బయటకి. ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్ లైక్ దట్ ఓన్లీ వెన్ మై డాటర్ కేమ్ క్రయింగ్ హోమ్ అనమాట. ఏమైంది అంటే అన్నారు మీ అమ్మ యాక్టర్ చీచీ అన్నారు అని. అండ్ ఐ వాజ్ లైక్ అరే పిల్లలు ఇలా మాట్లాడతారు, అదేదో సినిమాల్లోనూ సీరియల్స్లోనూ డైలాగ్స్ విన్నాం కానీ ఇలా ఎందుకు అంటున్నారు? మేబీ వాళ్ళు ఇంట్లో మాట్లాడితేనే కదా వీళ్ళకి ఇలాంటి థాట్స్ వస్తున్నాయి అని చెప్పి ఐ కాల్డ్ ద పేరెంట్స్ అండ్ ఐ స్పోక్ విత్ దెమ్.
వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళ ఇంట్లో మాట్లాడారు అని, బట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదో పడింది. సో ఐ సెడ్ దిస్ ఇస్ అవర్ ప్రొఫెషన్, ఇది మా ప్రొఫెషన్. సో మీ ప్రొఫెషన్ని మేము ఎలా రెస్పెక్ట్ చేస్తామో మా ప్రొఫెషన్ని మీరు కూడా అలాగే రెస్పెక్ట్ చేయండి అని, లైక్ దట్. సో సోషల్ మీడియాలో బాడీ గురించి కానీ లుక్స్ గురించి కానీ ట్రోలింగ్ వల్ల ఎప్పుడైనా బాధపడ్డారా, లేదా మీ గురించి కామెంట్స్ రాయడం, మీ సినిమాల మీద కామెంట్స్ రాయడం? ఎస్ నో, ఎస్ నో, రెండు రకాలుగాను. వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారా? అది సోషల్ మీడియా జెన్యూన్ గా ఉంటే ఓకే, హేట్రేట్ మీద చేస్తే మాత్రం బాధేస్తుంది. అంటే ఉత్తనే ఒకరి మీద హేట్రేట్ పెట్టుకొని ఏదో మనం ట్రిగర్ చేస్తున్నట్టు ఉంటుంది. జెన్యూన్ గా కన్సర్న్ నేను మంచి సినిమాలు చేయట్లేదు, లేదంటే నేను ఈ సినిమాలు బాగా చేయలేదంటే ఐ విల్ టేక్ ఇట్ 100%. క్రిటిసిజం ఎవరైనా తీసుకుంటాం, బట్ దాన్ని దాటేసి మరీ టూ మచ్ ట్రోలింగ్ అయిపోయింది ఇప్పుడు. మరీ టార్గెట్ చేసి ట్రోల్స్ చేసి ఫేసులు మార్చి ఇవన్నీ చేస్తే మరీ దట్ ఇస్ ఎవరు తీసుకోలేరు, నాట్ ఎట్ ఆల్ యాక్సెప్ట్. బేసిక్ గా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే అండి, టీ షాప్ దగ్గర మాట్లాడుకునే మాటలంతా పబ్లిక్ లోకి వచ్చింది. ఇప్పుడు టీ షాప్ దగ్గర మాట్లాడుకున్నప్పుడు ఎవరు మనకు తెలియదు, మనకి వినపడదు తెలియదు, వాళ్ళు అక్కడ ఆ సర్కిల్లో క్లోజ్ అయిపోయేది. అక్కడ నుండి ఆన్లైన్కి వచ్చింది, వచ్చి ఆన్లైన్కి వచ్చిన తర్వాత ఇప్పుడున్న దీంతో అంటే ఫేస్ మార్ఫింగ్ దాంతో యాంప్లిఫై అయిపోయింది. అండ్ మోస్ట్ పీపుల్ కి ప్రొఫైల్ పిక్చర్స్ ఉండవు. ధైర్యం ఏంటంటే you don't know who they are, and they know for a fact that ఏం కాదు అనేసి they fake their IDs, you know, from nowhere, you know, they come and start doing a war in your comment section. Correct. అసలు దాని గురించి ABC కూడా తెలిసి ఉండదు, but they'll start a war, వాళ్ళనే కొట్టుకుంటారు, మన గురించి వాళ్ళు కొట్టుకుంటారు. కానీ అందులో బ్యాడ్ అని కూడా ఏం లేదండి. 80% people are like positive constructive ఉంటారు, 20% anyways it will be there. అవును, మీరు ట్విట్టర్ లోకి రాలేదు సార్, మీరు నాకు ట్విట్టర్ అలవాటు చేసింది ఈయన. ఫ్రమ్ నౌ ఐ లైక్ ఎవ్రీ మినిట్ ఇన్స్టా చెక్ చేసేదాన్ని, ఇప్పుడు ట్విట్టర్ చెక్ చేస్తున్నాను. మాకన్నా మీకు బాగా తెలుసు అనుకుంటారండి ఇవన్నీ. అంటే ద థింగ్ ఇస్, యాజ్ యూ వెరీ రైట్లీ సెడ్, నేను ఈ మధ్య అంతా ఎక్కువ అనలైజ్ చేసినప్పుడు మీరు చెప్పినట్టు ఎక్కువగా మనకి ఫేసెస్ తెలియదు, ఎవరు పెడుతున్నారు ఏంటి అనేవి మనకైతే తెలియదు. అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళు పెట్టరండి, చాలా తక్కువ. అందులోకి వచ్చి కూర్చొని ఇంకొకళ్ళ మీద చాలా నెగటివ్గా రాయాలి చేయాలనేది పర్సంటేజ్ పరంగా మనం తీసుకున్నట్టయితే మగవాళ్ళతో చూస్తే ఆడవాళ్ళు చాలా తక్కువ పెడతారు. అండ్ వాళ్ళకి ఇవేమీ తెలియదు, ఈ సినిమా గురించి ఆ రివ్యూ వచ్చిందా లేకపోతే ఈ కామెంట్ పెట్టారా ఏం తెలియదు, బాగుంది అంటే వెళ్ళిపోతారు అంతే, అంతే తెలుసు, అంతవరకే ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళడానికి టైం పడుతుంది ఆల్సో మ్యామ్, అప్పటి వరకు ఓపిక్గా ఉండాలి. అనట్లేదు, కానీ ఎక్కువగా కూర్చొని ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే పాన్ షాప్ టీ షాప్ ఎవరు ఉంటారు, ఆడవాళ్ళు అయితే వెళ్ళి కూర్చోరు కదా, అది మ్యాటర్. కానీ వాళ్ళ చెప్పేదాన్ని బట్టి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కదా, దట్ ఇస్ నరేటివ్ ని మారుస్తారు. ఎగ్జాక్ట్లీ, ఆ నరేటివ్ ని మార్చేస్తారు. అసలు ఇప్పుడు వాళ్ళు బాగాలేదంటే వీళ్ళు కూడా అంటిల్ అండ్ అన్లెస్ దే ఎక్స్పీరియన్స్ ఇట్, దే ఆల్సో బిలీవ్ దట్ ఓకే దిస్ ఇస్ నాట్ గుడ్ అనే ఒక పర్సెప్షన్ కి వచ్చేస్తారు కదా. దట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. సీ అంటిల్ అండ్ అన్లెస్ యు ఎక్స్పీరియన్స్ వాట్ ఇట్ ఈస్, యు కెనాట్ కమ్ టు అ కంక్లూజన్ కదా. అవును, దట్ ఇస్ వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. దట్ ఇస్ వాట్ ద ఫైట్ ఇస్ గోయింగ్ అబౌట్. ఆల్సో ఫర్ ద ఫిల్మ్స్ రివ్యూస్ రాసే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు, బట్ అంటిల్ అండ్ అన్లెస్ యు గో టు ద థియేటర్స్ అండ్ what they have made, you cannot come to a conclusion. లేదు, సింపుల్ ఏంటంటే ఎవరు రాసినా చేసినా ఇది మా పాయింట్ ఆఫ్ వ్యూ అని రాసేస్తే చాలు. ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ మై పాయింట్. ఇంకా మీకు నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు. ఎందుకంటే ఇప్పుడు గారెలు ఉన్నాయి అనుకో, మనం నలుగురం ఉన్నాము, నాకు నచ్చొచ్చు నీకు నచ్చకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ, అదే ఈయనకు విపరీతంగా నచ్చొచ్చు, ఈయనకు అసలు ఆ గారెని ఈయన ఫస్ట్ టైం చూడొచ్చు. సినిమా కూడా అంతే, సినిమాకి వచ్చేటువంటి అందరివి పాయింట్ ఆఫ్ వ్యూస్ అంతే. రైట్. ఇంట్లో తెలియకుండా ఏమైనా సీక్రెట్స్ మెయింటైన్ చేసినట్టయితే ఈ రోజే మీకు అద్భుతమైన అవకాశం. కమాన్, సృష్టించండి ప్రపంచనం. నో బాచా, మీ అమ్మ ఇక్కడే ఉన్నారనే కదా. చిన్నప్పుడు అయితే ఓకే, చిన్నప్పుడు ఇప్పుడు వైఫ్ ఉంది. చిన్నప్పుడు ఎస్, చిన్నప్పుడే రబ్బర్ గురించి మా నాన్నకు చెప్పలేదు ఇవన్నీ ఓకే, కానీ ఇప్పుడు వాళ్ళ ఆవిడ చూస్తున్నారు. ఓకే, సేమ్ థింగ్ అండి. చిన్నప్పుడు అయితే చిన్నప్పుడు చాలా ఉన్నాయి, ఊరుకోండి. ఇప్పుడు తక్కువే అండి, ఇప్పుడు తక్కువ. చిన్నప్పుడు చాలా ఉంటాయి కదండి, మూవీస్ లేదా పార్టీస్, కరెక్ట్, తప్పు అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుంటాం కోర్సులు అని చెప్పేసి. I know, yeah. Books, we do a lot of things చిన్నప్పుడు. So this is a gift hamper from Property Box. Thank you. Director garu, so sorry అండి, మేము ఇంకోటి అరేంజ్ చేయలేదు, మీరు ఇందులో ఇందులో ఉండే 2 చిప్స్ ఆయనకి ఇవ్వమా. రియల్ ఎస్టేట్ పజిల్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ Property Box, a platform dedicated to verified listings and end-to-end services. Transparent, hassle-free, stress-free experience with Property Box. Do visit www.propertybox.co.in. So thank you so much. It was super fun అండి. మీ శంబాలా సినిమా గురించి మాట్లాడుతూ మనం ఇంకా చాలా డెప్త్ లో చాలా విషయాలు మాట్లాడాము.
సో వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ యువర్ మూవీ December 25th. December 25th. తప్పకుండా చూడండి. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే ఆడియన్స్కి చెప్పొచ్చు. శంబాలా మూవీ ఈస్ రిలీజింగ్ ఆన్ December 25th అండి. ఇట్ విల్ బి డెఫినెట్లీ ఏ గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందరికి కూడా. మీరందరూ కూడా డెఫినెట్గా వచ్చి సర్ప్రైజ్ అవుతారు మూవీకి వస్తే. ప్లీజ్ డూ కమ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండి ఆన్ December 25th. ఎస్, December 25th శంబాలా రిలీజ్ అవుతుంది. వన్ థింగ్ ఐ కుడ్ సే ఇట్స్ నాట్ అ రెగ్యులర్ టెంప్లేటెడ్ సినిమా. జీరో ఎక్స్పెక్టేషన్స్తో రండి అండ్ ఐఎమ్ వెరీ వెరీ షూర్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్తో బయటికి వెళ్తారు. సంథింగ్ లైక్ నెవర్ బిఫోర్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. సైన్సా శాస్త్రమా, లాస్ట్లో సైన్స్ గెలుస్తుందా శాస్త్రం గెలుస్తుందా అనేది వీఆర్ గివింగ్ ఇట్ టు యూ. బట్ వీ హ్యావ్ గివెన్ అ వెరీ డిఫరెంట్ కంక్లూజన్. సో ఇవన్నీ చూడాలంటే December 25th రావాలి. యా, సో ముందుగా చాలా ఎంజాయ్ చేసాం ఈ షో అండ్ Yeah. థ్యాంక్స్ టు సుమా గారు అండ్ యా. సో శంబాలా సినిమా December 25th థియేటర్స్కి వస్తుంది. ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అండ్ మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అన్నిటికి కూడా. సో ప్లీజ్ మీరు థియేటర్స్కి వచ్చి ఈ సినిమాని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.